డైరెక్ట్ సెల్లింగ్ లో నో అనేది మీ సక్సెస్ కి మొదటి స్టెప్ లాంటిది. చాలా మంది కొత్తగా బిజినెస్ మొదలు పెట్టిన వాళ్ళు ఎవరైనా నో చెప్పినా ఈ బిజినెస్ అవ్వదు అని అన్నా కూడా నిరాశపడి బిజినెస్ వదిలేస్తా ఉంటారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే సక్సెస్ అయిన లీడర్స్ అందరూ కూడా కొన్ని వందల మంది దగ్గర, వేల మంది దగ్గర నో విన్న వాళ్లే, నో చెప్పించుకున్న వాళ్లే. రిజెక్షన్ ని ఎలా హ్యాండిల్ చేయాలో కొన్ని పద్ధతుల ద్వారా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి, ఇది మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. మొదటి ఫార్ములా ఏంటంటే SW ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మిమ్మల్ని నిరాకరించినప్పుడు, మీన్స్ రిజెక్షన్ ఇచ్చినప్పుడు లేదా మీకు అబ్జెక్షన్ చెప్పినప్పుడు మీరు ఈ సూత్రాన్ని మనసులో అనుకోండి. ఏంటి ఆ సూత్రం, ఏంటి ఆ ఫార్ములా చెప్పాను? SW అంటే సమ్వన్ విల్ కమ్, కొంతమంది ఖచ్చితంగా వస్తారు. సమ్ వాంట్ కమ్, కొంతమంది రారు. సో వాట్, అయితే ఏంటి? సమ్వన్ ఈజ్ వెయిటింగ్, నా కోసం ఎవరో ఒకరు ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా ఈ 4 విషయాల్ని గుర్తుపెట్టుకోండి. SW ఫార్ములా ఏం చెప్తుందంటే కొంతమంది వస్తారు, కొంతమంది రారు. అయితే ఏంటి, మన కోసం ఇంకా ఎవరో కొంతమంది ఎదురు చూస్తా ఉంటారు. మీ పని కేవలం అవకాశం ఇవ్వడమే, ఎవరిని బలవంతం చేయటం కాదు. రెండోది, నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ. ఒక వ్యక్తి వద్దు అన్నారంటే దాని అర్థం ఆయనకి ఆ బిజినెస్ ఇప్పుడు అవసరం లేదని లేదా అర్థం కాలేదని మాత్రమే. అది అతని యొక్క పర్సనల్ ఒపీనియన్. దాన్ని మీరు మీ పర్సనల్ ఫెయిల్యూర్ గా చూడకండి. అంటే నేను ఎవరికి చెప్తున్నా అందరూ నో చెప్తున్నారు అంటే నేను ఎవరికి ఇది చెప్పినా అందరూ ఇలానే చెప్తారేమో, ఇలా మీరు అనుకోకండి. మీ పర్సనల్ ఫెయిల్యూర్ గా మీరు తీసుకోకండి. ఉదాహరణకి సింపుల్ గా మాట్లాడాలంటే క్రికెట్ లో బ్యాట్స్మెన్ ప్రతి బాల్ కి 6 కొట్టలేడు, కానీ గ్రీజ్ లో నిలబడితే ఖచ్చితంగా అతను సెంచరీ కొట్టగలడు. మీరు కూడా బిజినెస్ లో నిలబడి పని చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ఫుల్ అవుతారు. థర్డ్ పాయింట్ ఏంటంటే ఫీల్, ఫెల్ట్, ఫౌండ్ టెక్నిక్ ని యూజ్ చేయండి. ఎవరైనా నా వల్ల కాదు లేదా ఇది వర్కౌట్ అవ్వదు అన్నప్పుడు వారితో వాదించకండి. మీరు ఈ పద్ధతిని ఫాలో చేయండి. వాళ్ళతో ఇలా మాట్లాడండి. ఫస్ట్ ఫీల్, నువ్వు చెప్పేది నాకు అర్థమైంది, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు. రెండోది ఫెల్ట్, మొదట్లో నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను, ఐ ఫెల్ట్ ద సేమ్. ఫౌండ్, కానీ నేను ట్రైనింగ్స్ కి వెళ్లి ప్రొడక్ట్ వాడిన తర్వాత నాకు అర్థమైంది ఇది కేవలం వస్తువులను అమ్మడం కాదు, లైఫ్ చేంజ్ చేసుకునే ఆపర్చునిటీ అని ఆ తర్వాత నాకు అర్థమైంది అనేది వాళ్ళతో నువ్వు డిస్కస్ చేయాలి. 4, డోంట్ బర్న్ బ్రిడ్జెస్. ఒకవేళ వాళ్ళు రానని మొండికేసినా గొడవ పడకండి. సరే ఫ్రెండ్, నీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా నీకు ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించాలనుకున్నా లేదా ఏదైనా ప్రొడక్ట్ కావాలనుకున్నా నన్ను అడగని చెప్పేసి నవ్వుతూ మీరు అతన్ని యాక్సెప్ట్ చేయాలి. రిజెక్షన్ ని తట్టుకోవడానికి మీరు కొన్ని చిట్కాలు ఖచ్చితంగా ఫాలో చేయండి.